హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ రంగోలి. ఈరోజైతే 13x1 చుక్కలండి, స్ట్రైట్ లైన్స్ ముగ్గండి. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేట్టుగా చూపిస్తున్నాను. 4 సైడ్స్ ఇలా వేసుకోవాలండి. తర్వాత అవి కలుపుకోవాలి. జాగ్రత్తగా చూడండి. సైడ్ నుంచి అయితే 2 లైన్స్ తర్వాత లైన్ కలపాలి. కన్ఫ్యూజ్ అవుతారు, చూడండి. 2 లైన్స్ తర్వాత మధ్యలో లైన్ రావాలి. ఈరోజైతే మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను, చూడండి. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇది ఒక చిన్న మంచి మాట అండి. చూస్తున్నారు కదా, ముందు మధ్యలో పార్ట్ వేసుకుంటే అర్థం అవుతుందండి. ఇట్లా మధ్యలో 3 డైమండ్స్ వస్తాయండి. తర్వాత సైడ్ 3 డాట్స్ బోర్కి గీతల్లాగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 3 లైన్స్. వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి. ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూడండి, అర్థమవుతాయి. నేను అందుకే ఇది అర్థం అవ్వాలని ముందు మధ్యలో పార్ట్ వేసేసా, మీకు ఈజీగా ఉంటుందని. ఇది కూడా అటు సైడు ఇటు సైడు కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కొక్కటి వేసుకొని చూడండి. ఇలా వేసుకుంటే 4 సైడ్స్ ఈజీగా వచ్చేస్తుందండి. ముందు మెయిన్ మధ్యలో పార్ట్ వేసుకోవాలి, లేకపోతే మనం చుక్కలతో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు సైడ్ బార్డర్స్ 4 సైడ్స్, ఇది కూడా మెలికల బార్డర్ చూపిస్తున్నానండి. 5x2 కిందేమో ఒక డాట్ ఎక్స్ట్రా. ఎలికల ముగ్గుకి సైడ్ బార్డర్ కూడా ఎలికలది వేస్తేనే బాగుంటుందండి, మంచి లుక్ వస్తుంది. ఇక మార్గశిర మాసం కూడా వచ్చేస్తుంది, ధనుర్మాసం. ఇంకా అందరూ పెద్ద పెద్ద ముగ్గులు అవి వేయడానికి రెడీగా ఉంటారు. చక్కగా ఈ ముగ్గు ఒక రోజు వేసుకోవచ్చండి వాకిట్లో. నెల రోజులు రోజుకొక ముగ్గు కదా. ఇక నుంచి అన్నీ ధనుర్మాసం ముగ్గులే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మీకు ఈజీగా అర్థమయ్యేట్టు చూపిస్తున్నాను, చూడండి. ఐదు చుక్కలతోనే పెడుతున్నానండి. కావాలంటే 7, 9 అట్లా కూడా పెట్టుకోవచ్చు. అందరికి ఈజీగా ఉంటుందని 5 డాట్స్తో చూపిస్తున్నాను.
ఇలా 4 సైడ్స్ వేసుకోండి. దాంట్లో చక్కగా పసుపు కుంకుమ వేసుకుంటే బాగుంటుందండి. కలర్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే అంత టైం అక్కడ ఉంటుందిలేండి. పసుపు కుంకుమ వరకు అయితే బాగానే ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది మనకు కూడా. అంతేనండి, 13 చుక్కలతో మంచి కలర్ఫుల్ ముగ్గు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.